హలో గైస్, మనకి రీసెంట్గా బీసీఐ ఇండియన్ ప్లేయర్స్ అందరికి కూడా సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే దీంట్లో చూసుకుంటే మొత్తం 34 మెంబర్స్కి అయితే ఈ లిస్ట్లో ప్లేస్ దొరికింది. సో దాంతోపాటు ఇక్కడ ఇంకోటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే లాస్ట్ టైం బీసీఐ ఆగ్రహానికి గురైన శ్రేయస్ అయ్యర్ అలాగే ఇషాన్ కిషన్, సో వీళ్ళిద్దరికి కూడా ఈసారి మరి కాంట్రాక్ట్ లిస్ట్లో అయితే నేమ్ దొరకడం జరిగిందనమాట. అయితే మరి ఫస్ట్ దీంట్లో కనుక ఒకసారి చూసుకుంటే మొత్తం 4 కేటగిరీస్ ఉన్నాయి. సో దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి A+A+B+C, సో ఇలాగ మొత్తం 4 కేటగిరీస్ ఉన్నాయి. సో మరి దాని తర్వాత A+ కేటగిరీలో వచ్చేసరికి మొత్తం 4 ప్లేయర్స్ అయితే దీంట్లో చోటు దక్కింది. సో A+ కేటగిరీలో వచ్చేసరికి ఫస్ట్ మనకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా, రవీంద్ర జడేజా, సో వీళ్ళ 4గురికి అయితే A+ కేటగిరీలో అయితే ప్లేస్ దొరికిందనమాట. అయితే వీళ్ళకి పర్ ఇయర్ వచ్చేసరికి 7 crores అయితే ఇవ్వడం జరిగింది. అయితే దాని తర్వాత వచ్చేసరికి మరి వీళ్ళల్లో మరి బుమ్రా తప్ప మిగతా 3 కూడా T20కి అయితే రిటైర్మెంట్ ప్రకటించేశారు. అయితే దాని తర్వాత ఏ కేటగిరీలో కనుక మనం ఒకసారి చూసుకుంటే మొత్తం ఏ కేటగిరీలో మొత్తం 6 ప్లేయర్స్ అయితే ఉన్నారు. సో దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి మనకి శుభ్మన్ గిల్, దాని తర్వాత కేఎల్ రాహుల్, దాని తర్వాత షమి, సిరాజ్, పంత్, అలాగే హార్దిక్ పాండ్యా. సో వీళ్ళ 6గురికి వచ్చేసరికి పర్ ఇయర్ 5 crores అయితే చెల్లించడం జరిగింది బీసీఐ. సో దాని తర్వాత మరి బి కేటగిరీలో చూసుకుంటే మనకి మొత్తం కూడా 5 మెంబర్స్ అయితే ఉన్నారు. సో అయితే ఈ 5 మెంబర్స్ ఎవరు అంటే మనందరికీ బాగా తెలిసిన సూర్యకుమార్ యాదవ్, దాని తర్వాత శ్రేయస్ అయ్యర్. సో లాస్ట్ టైం చూసుకుంటే శ్రేయస్ అయ్యర్కి ఈ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్లోనే ప్లేస్ లేదు. సో ఇప్పుడు వచ్చేసరికి మరి బి కేటగిరీలో అయితే తనకి ప్లేస్ దొరకడం జరిగింది. సో దాని తర్వాత యశస్వి జైస్వాల్, సో దాని తర్వాత కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్. సో మొత్తం వీళ్ళ 5గురికి కూడా మరి బి కేటగిరీలో అయితే ప్లేస్ దొరకడం జరిగింది. సో దాని తర్వాత మిగతా ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా మరి సి కేటగిరీలో అయితే ప్లేస్ ఇచ్చారు. సో వాళ్ళందరిలో కూడా అందరూ కూడా మరి T20స్లో మంచిగా పర్ఫామ్ ఎవరైతే చేశారో సో వాళ్ళందరికైతే ఈ సి కేటగిరీలో ప్లేస్ దొరికిందనమాట. సో వాళ్ళు ఎవరు అనేది ఇప్పుడైతే మాట్లాడారు. సో అయితే దీంట్లో మరి సి కేటగిరీలో వచ్చేసరికి మరి ఇందాక బి కేటగిరీ చెప్పాం కదా, సో ఈ బి కేటగిరీలో వచ్చేసరికి ఒక్కొక్క ప్లేయర్కి వచ్చేసరికి మొత్తం 3 crores అయితే ఇస్తారనమాట. అయితే దాని తర్వాత సి కేటగిరీలో కనుక ఒక్కసారి మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఈ సి కేటగిరీలో ప్లేయర్స్కి ఒక్కొక్క ప్లేయర్కి మరి పర్ ఇయర్ వచ్చేసరికి 1 crore అయితే ఇవ్వడం జరిగింది సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్లో. అయితే దాని తర్వాత వచ్చేసరికి దీంట్లో కనుక మనం ఒకసారి చూసుకుంటే సి కేటగిరీలో రింకు సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివన్ డూబే, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, హర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, రజత్ పటిదార్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాష్ దీప్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణాకు ఈ కేటగిరీలో అయితే ప్లేస్ దొరకడం అయితే జరిగిందనమాట. సో అయితే ఇందాక చెప్పిన ఆల్రెడీ ఈ కేటగిరీలో ప్రతి ఒక్కరికి కూడా ₹1 చొప్పున అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో అయితే మరి ఓవరాల్గా అయితే ఇది సో మొత్తం కూడా 34 మెంబర్స్కి అయితే ఈ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్లో అయితే ప్లేస్ దొరకడం జరిగింది. సో ఏదేమైనా సరే మరి మళ్ళీ మనకి శ్రేయస్ అయ్యర్కి అలాగే ఇషాన్ కిషన్కి సో మళ్ళీ ఈ కాంట్రాక్ట్ లిస్ట్లో మరి ప్లేస్ దొరికింది. సో మరి లాస్ట్ టైం చూసుకుంటే వీళ్ళు కొంచెం బీసీసీఐకి వ్యతిరేకంగా కొన్ని వర్క్స్ చేశారు కాబట్టి, అంటే వీళ్ళు డొమెస్టిక్ సీజన్లో ఆడకుండా ఐపీఎల్కి ప్రిపేర్ అవడం సో ఇలాంటివి చేశారు కాబట్టి లాస్ట్ టైం అయితే మరి వీళ్ళిద్దరిని తప్పించడం జరిగింది. సో దాని తర్వాత వీళ్ళు మళ్ళీ డొమెస్టిక్ సీజన్లో ఆడారు, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో అందుకని చెప్పేసి మళ్ళీ బీసీఐ వీళ్ళని లిస్ట్లో చేర్చింది అనమాట. సో ఏదైనా సరే మరి ఈ లిస్టు చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ చేయండి.